హలో, నమస్తే, నమస్కారం, వనక్కం, అస్సలాములైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచులో మీకు ఒక 2 వెజిటేరియన్ రెసిపీస్ కాసుకొని ఉందండి. అదేంటో తెలుసా? కమ్మటి దోసకాయ పప్పు, బేబీ బ్రింజాల్ ఫ్రై, చిన్న వంకాయల ఫ్రై. ఈ 2 కాంబినేషన్ అదిరిపోతుందండి. ఈరోజు ఈ రెసిపీ ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ చూసేస్తాం. రంగంలో దిగేస్తాం. సో మన ఫస్ట్ రెసిపీ దోసకాయ పప్పు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూస్తాం రండి. మెయిన్గా కందిపప్పు అండి. ఒక 100 గ్రామ్స్ ఆల్రెడీ నేను తీసుకొని దాన్ని వాష్ చేసుకొని 2 గ్లాస్ వాటర్ పెట్టుకొని సోప్ చేసుకున్నాను. మంచి దోసకాయ ఒకటి కావాలి, చిన్న సైజు. టొమాటో 1 నంబర్, ఆనియన్ 1 నంబర్, పచ్చిమిరపకాయలు ఒక 6 తీసుకున్నాను, సిమ్లా మిర్చి పొడి, ఒక కారం పొడి, 1 స్పూను, కొత్తిమీర ఉంటే కొత్తిమీర పెట్టుకోండి. ఇది కాకుండా పసుపు, ఉప్పు మనకు కావాలి. ఇంతే అండి. దీన్ని కుక్ చేసిన తర్వాత మనము దీన్ని పోపు పెట్టుకోవాలి, అదే తిరుమాత చేసుకోవాలి. అప్పుడు మీకు దాంట్లో ఏమేమి వేయాలని చూపిస్తాము. ఇప్పుడు పప్పులో మనము వాటర్ ఆల్రెడీ వేసుకున్నాము. సో ఇందులో పసుపు 1 స్పూన్ వేసుకుంటాము, చిన్న స్పూన్ ఇది. నెక్స్ట్ స్టెప్ మనము దోసకాయని మనము కట్ చేసుకోవాలి. సో దోసకాయని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ దాని స్కిన్ చెక్కను తీసేవాలి మనము. సో ఇలా మనము శుభ్రంగా దాని చెక్క తీసుకునేవాలి. సో చెక్కని తీసేసామండి. ఇప్పుడు దాని స్కిన్ అని తీసేసాం చూడండి. సో ఇప్పుడు మనము దీన్ని కట్ చేసుకోవాలి. సో దోసకాయ గింజలు కూడా వేసుకోండి, దీంట్లో చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. సన్న పీస్ చేసుకోవాలి మనం దోసకాయని. చూడండి, సో ఇలా అన్నమాట. సో మధ్యలో ఉండేది కూడా మనం తీసుకునేవాలి. అదే ఆ పప్పులు గింజలు ఉంటాయి కదా, అది తీసుకునేవాలి. దోసకాయలు ఈ సైజ్ ముక్కల్లో కట్ చేసుకోవాలి. సో మనము 1/2 దోసకాయ మాత్రం తీసుకుంటాము ఈరోజు కూరకి. ఇంకొక 1/2 దోసకాయని మనం పక్కకు పెట్టుకుంటాము. దీనిలో పచ్చడి చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. అది ఇంకొకసారి మీకు వీడియోలో చూపిస్తాను. సో దోసకాయకి మనము ఇప్పుడు 1/2 తీసుకున్నాము, ఎందుకంటే టొమాటో ఆనియన్ ఉంది కాబట్టి మనకు 1/2 చెక్క దోసకాయ సరిపోతుంది అన్నమాట. సో దీన్ని మనము ఇలాగే పీసెస్ చేసుకుంటాము. మన దోసకాయలని కట్ చేసుకున్నాము, ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాము, గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకున్నాము, టొమాటాలు కట్ చేసుకున్నాము. సో అన్ని వెజిటేబుల్స్ కట్ అయిపోయింది. చూడండి, దోసకాయలు ఈ సైజులో ఉండాలి. సో 1/2 చెక్క నేను అలాగే పెట్టుకున్నాను, ఎందుకంటే ఎక్కువ అయిపోతుంది మనకు పప్పుకి. సో దానికోసము 1/2 మాత్రం కట్ చేసుకున్నాను. ఇంకొక ఇంగ్రీడియంట్ మనకు చింతపండు పులుసు కావాలి. సో ఇంత చింతపండు, ఒక లెమన్ సైజ్ చింతపండు ఎత్తుకొని దాన్ని వాటర్లో సోక్ చేసినాను. దాన్ని మనం గొచ్చేసుకొని లాస్ట్లో మనము యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ అంతా దీంట్లో వేస్తాం పప్పులో, ఎక్సెప్ట్ పచ్చిమిరపకాయలు. ఇది ఓపెన్గా కూడా మీరు కుక్ చేసుకోవచ్చు. నేను ప్రెషర్ కుక్ చేస్తాను. ప్రెషర్ కుక్ చేయాలంటే మనం ఒక 2 విజిల్స్ వరకు పెట్టుకోవచ్చు స్టవ్ మీద, మీడియం ఫ్లేమ్లో 2 విజిల్ పెట్టుకొని ఇది బాగా కుక్ అయిన తర్వాత దీని నెక్స్ట్ ప్రొసీజర్స్ మనం వెళ్ళిపోతాం. సో మన దోసకాయ పప్పు కుక్కర్లో పెట్టినాము, ప్రెషర్ కుక్కర్లో. స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రావాలి, అంతవరకు అది కుక్ అవ్వాలి. సో ఇంతలోపు మనము వంకాయ ఫ్రై, అదే బేబీ వంకాయ ఫ్రైకి ఏం కావాలని చూసుకుంటాము. దాని ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాము. సో మన బేబీ బ్రింజాల్ ఫ్రై అంటే చిన్న వంకాయల ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో వంకాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నానని. చూడండి, నవనవలాడుతున్న ఫ్రెష్ వంకాయలు ఇవి. ఈ మరి సైజులో, ఈ మరి షేప్లో ఈ బేబీ వంకాయలు తీసుకుంటే ఈ రెసిపీకి అదిరిపోతుందండి. సో దానికి ఒకే ఒక ఆనియన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను, షిమ్లా మిర్చి 2 స్పూను, సాల్ట్, పసుపు, కొత్తిమీర కొంచెంగా, ఇంకా ఆయిల్ కావాలి. ఇంతే అండి. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, కానీ రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. సో
సో ఫస్ట్ మనం వంకాయలు కట్ చేసుకుంటాం. వంకాయ ఆల్రెడీ మనము వాష్ చేసి పెట్టుకున్నాము. కట్ చేసి పసుపు వేసిన వాటర్లో మనం వేసి పెట్టేవాళ్ళు, అప్పుడు వంకాయ కలర్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో వంకాయలు కట్ చేసుకుంటాము. ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. అది మన దోసకాయ పప్పుకి ఈ వంకాయ ఫ్రై ఏం కాంబినేషన్ అంటే మీరు ఇంకా ఒక 2-3 ముద్దలు ఎక్కువ తినేస్తారు. చూడండి, కట్ చేసి మనం ఇలా వేసుకోవాలి. అలాగా అన్ని వంకాయల్ని మనము కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. ఇప్పుడైతే ఇక్కడ వర్షాలు పడుతుంది, అన్ని కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. సో ఈ మరి ఫ్రెష్గా తెచ్చుకొని మనం చేసుకుంటే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ మనకు వస్తుంది. సో మన బ్రింజాల్స్ అంతా కట్ అయిపోయిందండి. లాస్ట్ బ్రింజాల్ ఇది. ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాము. చూడండి, వాటర్లో పసుపు వేసుకొని పెట్టుకున్నాం కదా, కాబట్టి మన వంకాయలు బ్లాక్ అవ్వలేదు, అలాగే ఫ్రెష్గా ఉంది. నా రెసిపీస్ అన్నీ మీరు చూస్తున్నారు వీడియోస్లో, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీరు ఫస్ట్ టైం ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందు నేను వస్తూనే ఉంటాను. సో వంకాయలు అయితే కట్ అయిపోయిందండి. వంకాయలు చూస్తుంటే ఇప్పుడే మనకు నోరు ఊరిపోతుంది, అంత కలర్ఫుల్గా, అంత ఫ్రెష్గా ఉంది. సో ఇప్పుడు మనం వంకాయ ఫ్రై కావాల్సిన కడాయిని స్టవ్ పైన పెట్టుకున్నాము. ఆయిల్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఆల్రెడీ పెట్టుకున్నాము ఫ్రై చేసుకునేదానికి. వంకాయలు కట్ అవుతానే మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే వంకాయలు కలర్ మారిపోతుంది కాబట్టి. ఓకే, సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనం వేయాల్సినది ఆనియన్. సో ఆనియన్ కొంచెం కలర్ ఎర్రగా అవ్వాలి. సో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటాము. చూడండి, ఒక సైడ్ మన దోసకాయ పప్పు ప్రెషర్ కుక్కర్లో కుక్ అవుతుంది, ఇక్కడ మనము వంకాయ ఫ్రై స్టార్ట్ చేసేస్తాము. సో ఒకేసారి 2 రెసిపీస్ కూడా మనకు రెడీ అయిపోతుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటాము. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాము, ఎందుకంటే ఈ బ్రింజాల్ ఫ్రైకి అది చాలా టేస్ట్ ఇస్తుందన్నమాట. సో చాలా ఎక్కువ ఫ్రై వద్దు, ఎందుకంటే మనము వంకాయలు వేసుకున్న తర్వాత వంకాయలు కూడా దీంతో పాటు బాగా ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు మనం వంకాయలు యాడ్ చేసుకుంటాము. సో వంకాయలు యాడ్ చేసుకుంటున్నాము. దీంట్లో వాటర్ మనం యాడ్ చేయకూడదు, ఇలాగే ఫ్రై చేసుకోవాలి మనము. సో స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము దీంట్లో ఉప్పు, కారం కూడా వేసుకొని వస్తాము. కారం ఆల్రెడీ మనం పెట్టుకున్నాము. సిమ్లా మిర్చి కారం ఇది 2 స్పూన్స్. సో కారం మీకు ఎంత కావాలంటే మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సేమ్ రుచికి తగినట్టుగా సాల్ట్ కూడా మీకు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ ఇప్పుడు యాడ్ చేస్తాను. దాని తర్వాత మనం రుచి చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే మళ్ళీ దాన్ని తీనవదు కదా. సో మసాలా అన్ని ముక్కలకి పట్టేలా బాగా కలిపి మనము దీన్ని స్లిమ్ ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes బాగా మగ్గనియాలి, కుక్ చేయాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది మన వంకాయ ఫ్రై ఇప్పుడే. సో దీన్ని మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఫ్రై చేసుకుంటాం. దోసకాయ పప్పు ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేసింది. ఇంకా దాన్ని ఆఫ్ చేసేసినాను. నెక్స్ట్ మన వంకాయని చూస్తాం ఎలా ఉందో. చాలా బాగా ఫ్రై అవుతుందండి. సూపర్ డూపర్ కలర్ ఉంది. మనము సిమ్లా మిర్చి వేసిన దానికి ఇప్పుడే నోరు ఊరిపోతుంది. వంకాయలు బాగా కుక్ అవ్వాలి. సో మనము అప్పుడప్పుడు చూసి కలిపెట్టుకోవాలి, ఎందుకంటే వాటర్ యాడ్ చేయలేము మనము. ఇది బాగా ఫ్రై అయిందంటే ఈ రెసిపీ అయినట్టే. అన్నీ ఒకటిగా పెట్టి ఇలా ఇంకొక 5 minutes మనం ఉడకనిస్తాం. సో మన వంకాయలు ఫ్రై అవుతాను ఇంకొక 5 minutesగా. ఎలా ఉందో చూస్తాం రండి. వా వా వా, ఏమి స్మెల్ అండి. కలర్ చూడండి ఎంత సూపర్ డూపర్గా ఉందో, ఇప్పుడే తినాలనిపిస్తుంది. సో ఇప్పుడు మనం కొంచెము చూసుకోవాలి ఫ్రై ఉడికిందా అని.
వంకాయలు అయితే బాగా ఉడికింది, సాఫ్ట్గా ఉంది, కలిపేటప్పుడు తెలుస్తుంది. ఇంకా దీన్ని మనము క్లోజ్ చేయాల్సిన పని లేదు. సో ఇలా ఓపెన్లో పెట్టి ఫ్రై చేసుకుంటాము. సో ఇలాగే పెట్టి మనము ఇంకొక 5 to 10 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో అది ఫ్రై అవని ఇంతలోపు మన కుక్కర్ కూడా ప్రెషర్ తగ్గిందంటే మన పప్పు రెడీ అయినట్లే. కొంచెం ప్రెషర్ ఉంది, ఒక 2 minutes ఆగి మళ్ళీ పప్పు కథకి వస్తాము. మన వంకాయలు బాగా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దీన్ని మనము సర్వింగ్ బౌల్కి తీసుకుంటాము. సో ఎంతో టేస్టీ మన బేబీ వంకాయల ఫ్రై రెడీ. మన పప్పు సంగతి ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు దీనిపైన మనము కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, మన బేబీ బ్రింజాల్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా మనము దోసకాయ పప్పుకి వెళ్ళిపోతాము. దోసకాయ పప్పు కుక్ అయిపోయింది. ప్రెషర్ కుక్కర్ కూడా ప్రెషర్ అంతా తగ్గిపోయింది. సో ఎలా ఉందో చూస్తాం రండి. వావ్, పప్పు అయితే బాగా ఉడికిందండి. ఇంకా దీని నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాం. చూడండి, పప్పు మన దోసకాయ, టొమాటోలు, ఆనియన్స్ అన్నీ బాగా కలిసిపోయింది. సో ఇందులో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుంటాం ఫస్ట్. సో అప్పుడే కట్ చేసుకున్న మన పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. ఇప్పుడే వేసుకోవాలి, అప్పుడే ఆ రుచి వస్తుందన్నమాట. సో చింత పులుసు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇవన్నీ వేసుకొని మనము పప్పుని బాగా ఉడకనించాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. పప్పు, దోసకాయ, కారం పొడి, పచ్చిమిరపకాయలు అన్నీ కలిసి కొంచెము చిక్కగా పడాలి. అప్పుడు మనము దోసకాయ పప్పు తిరగమాత చేసుకోవడానికి రెడీగా ఉంటుందన్నమాట. సో దీన్ని మనము ఒక 5-10 minutes ఉడకనిస్తాము. మన దోసకాయ పప్పు చాలా బాగా ఉడుకుతుందండి. ఆల్మోస్ట్ ఒక 10 minutesగా ఉడికింది. చూడండి, పప్పు, కాయ అన్నీ బాగా దగ్గర పడింది. ఇంకా మనం దీన్ని పోపు పెట్టుకుంటాము. అంతకుముందు దీనికి ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి, సాల్ట్ అన్నమాట. సో సాల్ట్ నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను, ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసుకున్నాను. సో మన రుచికి తగినట్టుగా మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ వేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని మీరు పోపు పెట్టుకోవచ్చు. సో పోపుకి జీలకర్ర, ఆవాలు ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు, ఒక 5 to 6 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. సో ఇది మనం పోపు చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. అప్పుడు మన పోపు రెడీ అయినట్టే. చూడండి, పోపుకి నేను ఆల్రెడీ స్టవ్లో ఆయిల్ పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు ఇలా క్రష్ చేసేసేయండి. ఇది ఆప్షనల్, మీకు వెల్లుల్లిపాయలు వద్దంటే వదిలిపెట్టవచ్చు. సో పోపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మనము పప్పులో వేసుకుంటాం. సో మన పప్పు రెడీ అయిపోయిందండి. పోపు వేసుకునేసి ఇంకొక 2 minutes ఇలా ఉడికిందంటే సర్వింగ్ బౌల్ తీసుకోవచ్చు. పప్పు ఉడికిందండి. పోపు వేసినాక ఇంకా మనము ఇంట్లో కొత్తిమీర వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకోవచ్చు, రుచి బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము. సో ఎంతో రుచికరమైన మన దోసకాయ పప్పు వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దోసకాయ పప్పుని మనం బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. సో
సో పచ్చిమిరపకాయలు ఎందుకు మనం లాస్ట్లో వేసుకున్నామంటే ఆ పచ్చిమిరపకాయల అరోమా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట పప్పుకి. సో పప్పు కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి, మీకు చాలా నీళ్ళుగా ఉండాలంటే నీళ్ళుగా చేసుకోవచ్చు, ఎక్కువగా ఉండాలంటే ఇంకొంచెం ఉడికించవచ్చు, మీకు ఎలా కావాలో అలా మీరు చేసుకోవచ్చు. సో పప్పు కూడా మనం సర్వింగ్ బౌల్ తీసుకున్నాము. సో ఇంకేమండి, మన దోసకాయ పప్పు రెడీ, వంకాయ ఫ్రై కూడా రెడీ. ఇంకొకే ఒక ప్రోగ్రామ్ మిస్సింగ్, అది టేస్టింగ్. టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఓకే, సో పప్పు వంకాయ నా ప్లేట్కి వచ్చేసింది, లంచ్ ప్లేట్కి. దోసకాయ పప్పు కమ్మగా ఉంది, సో వంకాయ కూడా రెడీగా ఉంది. ఇది టేస్ట్ ఎలా ఉందో మీకు చూసి చెప్తాను. నాకైతే ఇప్పుడే నోరు ఊరిపోతానండి. నాకు ఫుడ్ అయినా సరే టేస్టీగా ఉంటే ఐ లైక్ ఇట్. సో దోసకాయ పప్పు వంకాయ ఫ్రై ఎలా ఉందో మీకు టేస్ట్ చూసి చెప్తాను. నేను వేడిగా ఉందండి, మీకోసం నేను ఇప్పుడే టేస్ట్ చూసి చెప్పాలనేసి రెడీగా పెట్టుకున్నాను ప్లేట్లో. సో ఇందులో ఆవుని వేసుకొని తిన్నామంటే ఇంకా బాగుంటుందండి. మధురాతి మధురం, చాలా రుచిగా ఉందండి. నేను చెప్పాల్సిన పని లేదు, నేను తినేసి చూస్తుంటే మీకు తెలిసిపోయి ఉంటుంది ఎంత టేస్ట్గా ఉందో. ఇది మీరు మిస్ చేయకూడదు ఈ రెసిపీని, ఈ కాంబినేషన్ని. చాలా సూపర్ డూపర్గా ఉంది. నాకైతే ఆకలి ఇంకా ఎక్కువ అవుతుంది, నేను ఫాస్ట్గా తింటా అంటాను. మీరు ఈ రెసిపీ స్టార్ట్ చేసుకోండి. సో ఇదండి మన విజయ్ చేతి రుచిలో ఒక సూపర్ డూపర్ 2 రెసిపీస్, వెజిటేరియన్ రెసిపీస్. తప్పనిసరిగా మీరు ఈ రెసిపీస్ని ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో మీ వ్యూస్ నాకు చెప్పండి. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆల్ అని వస్తుంది కదా, ఆల్ క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియోస్ నీకు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. అది కాకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి, అప్పుడే కదా బాబాయ్ నాకు తెలుస్తుంది మీరు లైక్ చేస్తున్నారా డిస్లైక్ చేస్తున్నారా అనేసి. సో లైక్ బటన్ క్లిక్ చేయండి. సో దీనివల్ల నాకు మోటివేషన్ అయితే అవుతుంది, కానీ మీకు ఏమి ఖర్చు ఉండదు. ఓకే, సో ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్.